అందరికీ నమస్కారం. సాధనతో సంగీత శిఖరాలను అందుకోవడానికి సంగీత సాధనాంజలికి స్వాగతం. ఈరోజు మనం ఒక ప్రత్యేకమైనటువంటి పాటను నేర్చుకోబోతున్నాం. ఈ పాట చాలా మందికి చాలా ఇష్టమైనటువంటి పాట, వినగానే మనసుని మైమర్పించే పాట. అదే కస్తూరి రంగరంగ నాయన్న కావేటి రంగరంగ. అందరికీ గుర్తొచ్చే ఉంటుంది. ఎందుకంటే ఈ పాట సాహిత్యం అలాగే ట్యూనింగ్ ఎంత బాగుంటుందో ఈ పాట వింటున్నప్పుడు మనకెన్నో మధురమైన జ్ఞాపకాలు గుర్తుకొస్తాయి. ఎందుకంటే చిన్నతనంలో అమ్మమ్మలో నానమ్మలో ఈ పాటని పాడుతూ నిద్రపుచ్చడం అనేది మనందరికి కూడా గుర్తొస్తుంది. కాబట్టి ఈ పాట ట్యూనింగ్ భావమే కాకుండా ఈ పాట వింటూ ఉంటే ఆ జ్ఞాపకాలన్నీ కూడా మనకు గుర్తొచ్చి మన మనసు ఆనందంతో నిండిపోతుందని ఖచ్చితంగా చెప్పొచ్చు. దీన్ని ఒక సంప్రదాయ పాటగా చెప్పొచ్చు. అంటే ఇది ఎన్నో సంవత్సరాలు, వందల సంవత్సరాల నుంచి ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి, మన తరాల నుంచి పాత తరాల నుంచి మనకు వినిపిస్తూ మనం నేర్చుకుంటూ ఇప్పటి వరకు కొనసాగుతున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి పాట. ఈ పాటలో ఆ శ్రీకృష్ణుడు ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా పుట్టాడు, ఆ తర్వాత దేవకీ వసుదేవుల గురించి, ఆ తర్వాత ఆయన గోకులంకి ఏ విధంగా వెళ్ళాడు, అక్కడ ఏ విధంగా చిలిపి చేష్టలు చేశాడు, గోపికల్ని ఎలా అల్లరి పెట్టాడు, ఇలా ఆయన లీలలన్నిటిని వివరిస్తూ సాగేటటువంటి చాలా పెద్ద పాట ఇది. దీనిలో చాలా చరణాలతో ఒక నామ సంకీర్తనలాగా ఉంటుందని చెప్పొచ్చు. ఆయన లీలలన్నింటినీ, ఆ శ్రీకృష్ణుని లీలలన్నింటినీ కూడా వర్ణిస్తూ ఈ పాట సాగుతుంది. అయితే ఈ పాటలో ఒక ప్రత్యేకత ఏమిటంటే, ఈ పాట చాలా సింపుల్గా, అంటే వినగానే అందరికీ అర్థమయ్యే విధంగా ఉంటుంది, వినగానే నేర్చుకునే విధంగా ఉంటుంది. కాబట్టి ఎక్కువ మంది ఈ పాటను పాడుతూ ఉండేవాళ్ళు అనమాట. అదేవిధంగా కృష్ణాష్టమి రోజు కృష్ణుడిని ఉయ్యాల్లో వేసి ఊపుతూ ఈ పాటను పాడుతూ ఉండేవాళ్ళు అప్పట్లో చాలామంది. అంటే కృష్ణుడికి సంబంధించిన పిల్లల పాట ఇది అని చెప్పవచ్చు. దీన్ని జోల పాటగా కూడా చాలామంది పాడుతూ ఉంటారనమాట. ఈరోజు ఈ పాటని మనం ఆనంద భైరవి రాగంలో నేర్చుకోబోతున్నాం. ఈ పాట ఆనంద భైరవి రాగంలో ట్యూన్ చేయబడింది దాని ఆధారంగా. ఇక తాళం విషయానికి వస్తే ఖండజాతి ఏకతాళం, శృతి సి, ఒకటి శృతిలో మనం ఈరోజు ఈ పాటని నేర్చుకోబోతున్నాం. ఎందుకంటే ఈ పాటలో ఎక్కువ హై పిచ్ కానీ లో పిచ్ కానీ ఉండదు. పాట అంతా కూడా మధ్యమ శృతిలో అలా సాఫీగా సాగిపోతూ సింపుల్గా సాగిపోతూ ఉంటుంది. కాబట్టి ఒకటి శృతి కూడా అందరూ పాడుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇక ఎందుకు ఆలస్యం, ఈరోజు ఈ అందమైన ఈ పాటని మనం అందరం కూడా ఆ కృష్ణుడిని ప్రార్థించుకుంటూ, ఆ కృష్ణుడి లీలలను ఒకసారి గుర్తు చేసుకుంటూ, మన జ్ఞాపకాలన్నింటినీ కూడా నెమరు వేసుకుంటూ చాలా అందమైన ఈ పాటని ఇప్పుడు నేర్చుకుందాం. ఈ కస్తూరి రంగరంగ అనే పాట తెలుగు భాషలో అచ్చ తెలుగు పదాలతో చాలా అందంగా, అలా వినగానే మనకు అర్థమైపోతుంది. కాబట్టి ఈ పాటకి మనం ప్రత్యేకంగా ఆ పదాలలోని భావాన్ని, అర్థాన్ని తెలుసుకోవాల్సిన అవసరం లేదు. అయితే ఈ పాట ఒక అరగంట సేపు పాడగలిగినన్ని బోల్డ్ అన్ని చరణాలతో చాలా పెద్ద పాట ఇది, సంప్రదాయ గీతం. అయితే ఇందులో శ్రీకృష్ణుడు ఏ విధంగా పుట్టాడు, ఆ దేవకి వసుదేవులకి ఏ విధంగా జన్మించాడు, జన్మించినప్పుడు ఏ విధంగా ఉన్నాడు, ఆ తర్వాత ఆ వసుదేవుడు ఆయన్ని యమునా నదిని దాటి గోకులంలో ఏ విధంగా దిగబెట్టాడు, అక్కడ గోకులంలో శ్రీకృష్ణుని లీలలు, నందుడు ఆ యశోద ఇంట ఆయన చేసిన చిలిపి చేష్టలు, అక్కడ గోపికల్ని ఎన్ని అగచాట్లు పెట్టాడు, ఏ విధంగా అల్లరి పెట్టాడు, ఇక ఆ మహిమలు, కంసుడిని చంపడం, ఇవంతా కూడా ఆయన చరిత్ర అంతా కూడా చెప్పే ఒక నామ సంకీర్తన లాంటిది ఇది. ఆయన చరిత్ర అంతా కూడా ఈ అరగంట సేపు ఉన్న పూర్తి పాటలో వచ్చేస్తుంది. కాబట్టి మనం మొత్తం పాట నేర్చుకోవడం కష్టం. కాబట్టి ఇందులో మనం చాలామంది కూడా మొత్తం పాడకుండా కొన్ని సెలెక్టెడ్ చరణాలను తీసుకొని వాటిని పాడుతూ ఉంటారు. ఈరోజు మనం ఆ విధంగా కొన్ని ముఖ్యమైన చరణాలను కలుపుకొని ఒక 5 నిమిషాల వ్యవధి ఉండే, 5 నిమిషాల డ్యూరేషన్ ఉండే విధంగా ఈరోజు ఈ కస్తూరి రంగరంగ అనే పాటని, చాలా అందమైన పాట, చాలామంది చక్కగా పాడుకునే పాట. అంటే వినగానే మన ఉద్దేశం ఏమిటంటే ఈ కార్యక్రమంలో అందరూ కూడా పాడుకోవాలి, ఆ భగవంతుడికి సంబంధించిన పాటల్ని పాడుకోవాలి, ఆనందాన్ని పొందాలి అనేది మనం ఈ క్లాసులకి మన ముఖ్య ఉద్దేశం. కాబట్టి చాలా సింపుల్గా అందరూ పాడుకునే ఈ పాటని ఈరోజు సింపుల్గా ముఖ్యమైన చరణాలతో నేర్చుకుందాం. ముందుగా పల్లవి. కస్తూరి రంగరంగా, కస్తూరి రంగరంగా, కస్తూరి రంగరంగా, కస్తూరి రంగరంగా, నాయన్న నాయన్న కావేటి రంగ, కావేటి రంగ రంగా, రంగా,
అది ఆనంద భైరవి రాగానికి ఒక్కొక్క రాగానికి ఒక స్పెషల్ సంగతి ఉంటుందని చెప్పుకున్నాం కదా. అలా ఆనంద భైరవి రాగానికి ఇది ఒక స్పెషల్ సంగతి అన్నమాట. రంగా రంగా శ్రీరంగ శ్రీరంగ రంగరంగా రంగరంగా నిను బాసి నేనెట్లు నేనెట్లు మరచుందురా మరచుందురా కస్తూరి రంగరంగా కస్తూరి రంగరంగా నాయన్న కావేటి రంగరంగా నాయన్న కావేటి రంగరంగా శ్రీరంగ రంగరంగా శ్రీరంగ రంగరంగా నిను బాసి నేనెట్లు నిన్ను బాసి నేనెట్లు మరచుందురా మరచుందురా. అంతే, చాలా సింపుల్. ఈ పల్లవి ఏ ట్యూన్లో ఉంటుందో మిగతా చరణాలన్నీ కూడా సేమ్ ట్యూన్లోనే ఉంటాయి. ఈ ట్యూన్ ఈ పాటకే కాదు, చాలా ఓల్డ్ రచనలు, ఊర్మిళాదేవి నిద్ర, ఇలా కొన్ని రచనలు ఉన్నాయి. వాటన్నిటినీ కూడా ఇదే ట్యూన్లో పాడుతూ ఉంటారనమాట. అందరికీ వెల్ నోటెడ్ అయినటువంటి ట్యూన్ అనమాట ఇది. ఇప్పుడు పాడుదామా ఇది? కస్తూరి రంగరంగా కస్తూరి రంగరంగా నాయన్న కావేటి రంగరంగా శ్రీరంగ రంగరంగా నిను బాసి నేనెట్లు మరచుందురా కస్తూరి రంగరంగా నాయన్న కావేటి రంగరంగా శ్రీరంగ రంగరంగా నిను బాసి నేనెట్లు మరచుందురా. ఇప్పుడు ఈ కస్తూరి రంగరంగాన్ని మనం పల్లవిగా తీసుకున్నాం కదా. అయితే ఇక్కడ చరణాలన్నింటిలో కూడా ఒక్కొక్క చరణంలో 2 లైన్స్ ఉంటాయన్నమాట. 2 లైన్స్ని ఒక చరణంగా పాడుతుంటారు. మనం ఏం చేద్దామంటే అలా 3 చరణాలు అంటే 2 2 2 అంటే మొత్తం 6 లైన్స్ పాడిన తర్వాత అదంతా ఒక చరణం పాటలాగా పాడి మళ్ళీ కస్తూరి రంగరంగా పాడదాం. ఇప్పుడు చరణం. కంసుణ్ణి సంహరింపా కంసుణ్ణి సంహరింప సద్గురుడు సద్గురుడు అవతారమెత్తినప్పుడు అవతారమెత్తినప్పుడు దేవకీ గర్భమునను దేవకీ గర్భమునను కృష్ణావతారుడై కృష్ణావతారుడై జన్మించెను జన్మించెను కంసుణ్ణి సంహరింపా కంసుణ్ణి సంహరింప సద్గురుడు అవతారమెత్తినప్పుడు సద్గురుడు అవతారమెత్తినప్పుడు దేవకీ గర్భమునను దేవకీ గర్భమునను కృష్ణావతారుడై జన్మించెను కృష్ణావతారుడై జన్మించెను. ఆ ట్యూన్, ఆ పాట మనం పాడుతుంటే నిజంగా ఆ కృష్ణుడు జన్మించడం, ఆ దేవకికి పుట్టడం అదంతా మన కళ్ళ ముందు కదలాడినప్పుడే ఈ పాటను మనం నిజంగా కరెక్ట్గా అర్థం చేసుకొని పాడినట్టు అనమాట. ఇప్పుడు తర్వాతి చరణం. 7 రాత్రులు చేరిచి 7 రాత్రులు చేరిచి ఒక రాత్రి ఏకరాత్రిగా ఒక రాత్రి ఏకరాత్రిగా చేసెను చేసెను ఆదివారము పూటను ఆదివారము పూటను అష్టమి దినమందు అష్టమి దినమందు జన్మించెను జన్మించెను. 7 రాత్రులు చేరిచి
ఏడు రాత్రులు చేరిచి ఒక రాత్రి ఏకరాత్రిగా చేసెను. ఒక రాత్రి ఏకరాత్రిగా చేసెను. ఆదివారము పూటను ఆదివారము పూటను అష్టమి దినమందు జన్మించెను. అష్టమి దినమందు జన్మించెను. తర్వాతి చరణం. తలతోను జన్మమైతే తనతోను జన్మమైతే తనకు బహు మోసంబు వచ్చుననుచు మోసంబు వచ్చుననుచు ఎదురు కాళ్ళను పుట్టెను. ఎదురు కాళ్ళను పుట్టెను. ఏడుగురు దాదులను ఏడుగురు దాదులను చంపెనప్పుడు చంపెనప్పుడు తలతోను జన్మమైతే తలతోను జన్మమైతే తనకు బహు మోసంబు వచ్చుననుచు తనకు బహు మోసంబు వచ్చుననుచు ఎదురు కాళ్ళను పుట్టెను. ఎదురు కాళ్ళను పుట్టెను. ఏడుగురు దాదులను చంపెనప్పుడు ఏడుగురు దాదులను చంపెనప్పుడు. ఇప్పుడు ఈ 6 లైన్లు కలిపి పాడి అప్పుడు కస్తూరి రంగరంగ ఇందాక పల్లవి పాడాం కదా, అది రిపీట్ చేయాలి. పాడదామా? కంసుణ్ణి సంహరింప సద్గురుడు అవతారమెత్తినప్పుడు దేవకీ గర్భమునను కృష్ణావతారుడై జన్మించెను. 7 రాత్రులు చేరిచి ఒక రాత్రి ఏకరాత్రిగా చేసెను. ఆదివారము పూటను అష్టమి దినమందు జన్మించెను. తలతోను జన్మమైతే తనకు బహు మోసంబు వచ్చుననుచు ఎదురు కాళ్ళను పుట్టెను. ఏడుగురు దాదులను చంపెనప్పుడు కస్తూరి రంగరంగా నాయన్న కావేటి రంగరంగా శ్రీరంగ రంగరంగా నిను బాసి నేనెట్లు మరచుందురా. తర్వాత పొత్తిళ్ళ మీదనప్పుడు పొత్తిళ్ళ మీదనప్పుడు బాలుండు చక్కగా పవళించెను. బాలుండు చక్కగా పవళించెను. తన 2 హస్తములతో తన 2 హస్తములతో దేవకీ తనయుణ్ణి దేవకీ తనయుణ్ణి ఎత్తుకొనెను. ఎత్తుకొనెను. పొత్తిళ్ళ మీదనప్పుడు పొత్తిళ్ళ మీదనప్పుడు బాలుండు చక్కగా పవళించెను. బాలుండు చక్కగా పవళించెను. తన 2 హస్తములతో తన 2 హస్తములతో దేవకీ తనయుణ్ణి ఎత్తుకొనెను. దేవకీ తనయుణ్ణి ఎత్తుకొనెను. నిజంగానే కళ్ళు మూసుకొని పాడుతూ ఉంటే ఆ చిన్ని కృష్ణుడి రూపం అలాగే దేవకి ఎత్తుకుందట. అది కళ్ళ ముందు నిజంగా కనిపిస్తున్నట్టుంది. ఎంత చక్కగా రాశారు, ఎంత చక్కటి ట్యూన్ ఇది. అంటే ఎన్ని సంవత్సరాల నుంచి వింటున్నాం ఈ పాట, ఇంత సజీవంగా ఉంది అంటే ఇందులో అంత భావం, అంత భావుకత దాగి ఉంది. కాబట్టి ఈ పాటలు ఇప్పటికీ ఎంతమంది మర్చిపోయినా కానీ కొన్ని లక్షల మంది నోట్లలో ఈ పాట ఇప్పటికీ ఎంతో మందికి ఇష్టమైన పాట ఇది. ఈరోజు ఈ పాటని మనం నేర్చుకోవడం నిజంగా చాలా ఆనందం కలిగించే విషయం. నెక్స్ట్ చరణం.
అడ్డాలపై వేసుక అడ్డాలపై వేసుక ఆబాలు నంద చందము ఆబాలు నంద చందము చూచెను చూచెను వసుదేవ పుత్రుడమ్మా వసుదేవ పుత్రుడమ్మా ఇక్కడ అందంగా అది వసుదేవ వసుదేవ పుత్రుడమ్మా పుత్రుడమ్మా ఈ బిడ్డ ఈ బిడ్డ వైకుంఠవాసుడమ్మా వైకుంఠవాసుడమ్మా ఈ వసుదేవ పుత్రుడు ఎవరో కాదు, ఆ వైకుంఠవాసుడు, ఆ సాక్షాత్ శ్రీమన్నారాయణ అని చెప్తున్నావు అక్కడ. వసుదేవ పుత్రుడమ్మా వసుదేవ పుత్రుడమ్మా ఈ బిడ్డ వైకుంఠవాసుడమ్మా ఈ బిడ్డ వైకుంఠవాసుడమ్మా అడ్డాలపై వేసుక అడ్డాలపై వేసుక ఆబాలు నంద చందము చూచెను ఆబాలు నంద చందము చూచెను వసుదేవ పుత్రుడమ్మా వసుదేవ పుత్రుడమ్మా ఈ బిడ్డ వైకుంఠవాసుడమ్మా ఈ బిడ్డ వైకుంఠవాసుడమ్మా నవనీత చోరుడమ్మా నవనీత చోరుడమ్మా ఈ బిడ్డ నందగోపాలుడమ్మా ఈ బిడ్డ నందగోపాలుడమ్మా సీతపత్ర నేత్రుడమ్మా సీతపత్ర నేత్రుడమ్మా ఈ బిడ్డ శ్రీరామచంద్రుడమ్మా ఈ బిడ్డ శ్రీరామచంద్రుడమ్మా నవనీత చోరుడమ్మా నవనీత చోరుడమ్మా ఈ బిడ్డ నందగోపాలుడమ్మా ఈ బిడ్డ నందగోపాలుడమ్మా సీతపత్ర నేత్రుడమ్మా సీతపత్ర నేత్రుడమ్మా ఈ బిడ్డ శ్రీరామచంద్రుడమ్మా ఈ బిడ్డ శ్రీరామచంద్రుడమ్మా ఇంతకు ముందేమో ఆ వైకుంఠవాసుడమ్మ అని చెప్పాం, ఇప్పుడు ఆ శ్రీరామచంద్రుడమ్మ అని ఎంత చక్కగా ఉందో. ఇప్పుడు నేర్చుకున్న 6 లైన్లను కలిపి ఒక చరణంగా పాడి మళ్ళీ పల్లవి కస్తూరి రంగరంగా పాడాలి. పాడదామా? పొత్తిళ్ళ మీదనపుడు బాలుండు చక్కగా పవళించెను, తన 2 హస్తములతో దేవకి తనయుణ్ణి ఎత్తుకొనెను. అడ్డాలపై వేసుక ఆ బాలు నంద చందము చూచెను, వసుదేవ పుత్రుడమ్మా ఈ బిడ్డ వైకుంఠవాసుడమ్మా. నవనీత చోరుడమ్మా ఈ బిడ్డ నందగోపాలుడమ్మా. సీతపత్ర నేత్రుడమ్మా ఈ బిడ్డ శ్రీరామచంద్రుడమ్మా. కస్తూరి రంగరంగా నాయన్న కావేటి రంగరంగా, శ్రీరంగ రంగరంగా నిను బాసి నేనెట్లు మరచుందురా. ఇప్పుడు తర్వాతి చరణాలు. ఈ చరణాల్లో ఆ శ్రీకృష్ణుడికి ఏమేమి ఉన్నాయి, ఆయన శిరంలో ఏముంది, ఆ భుజాలకు ఏమున్నాయి, అవన్నీ కూడా వర్ణించారనమాట. శిరమున చింతామణి, శిరమున చింతామణి, నా తండ్రి నా తండ్రి నాలుకను నక్షత్రము, నాలుకను నక్షత్రము, పండ్లను
పరుసవేది పండ్లను పరుసవేది భుజమున భుజమున శంఖు చక్రములు కలవు శంకు చక్రములు కలవు శిరమున చింతామణి శిరమున చింతామణి నా తండ్రి నాలుకను నక్షత్రము నా తండ్రి నాలుకను నక్షత్రము పండ్లను పరుసవేది పండ్లను పరుసవేది భుజమున శంఖు చక్రములు కలవు భుజమున శంకు చక్రములు కలవు వీపున వింజామరం వీపున వింజామరం నా తండ్రి బొడ్డున నా తండ్రి బొడ్డున పారిజాతం పారిజాతం అరికాళ్ళ పద్మములును అరికాళ్ళ పద్మములను అన్నియు అమరేను కన్న తండ్రి అన్నియు అమరేను కన్న తండ్రి వీపున వింజామరం వీపున వింజామరం నా తండ్రి బొడ్డున పారిజాతం నా తండ్రి బొడ్డున పారిజాతం అరికాళ్ళ పద్మములును అరికాళ్ళ పద్మములను అన్నియు అమరేను కన్న తండ్రి అన్నియు అమరేను కన్న తండ్రి నీ రూపు నీ చక్కనా నీ రూపు నీ చక్కన ఆ బ్రహ్మ ఆ బ్రహ్మ ఎన్నాళ్ళు రాసే తండ్రి ఎన్నాళ్ళు రాసే తండ్రి అన్నెకారి కడుపునా అన్నెకారి కడుపున ఓ అయ్య ఓ అయ్య ఏల జన్మిస్తివయ్యా ఏల జన్మిస్తివయ్యా నీ రూపు నీ చక్కనా నీ రూపు నీ చక్కన ఆ బ్రహ్మ ఎన్నాళ్ళు రాసే తండ్రి ఆ బ్రహ్మ ఎన్నాళ్ళు రాసే తండ్రి అన్నెకారి కడుపునా అన్నెకారి కడుపున ఓ అయ్య ఏల జన్మిస్తివయ్యా ఓ అయ్య ఏల జన్మిస్తివయ్యా ఈ చివరి చరణం చూడండి ఎంత భావం ఉందో అందులో. ఆ శ్రీకృష్ణుడు అంటేనే దివ్యమంగళ విగ్రహం, సుందరమూర్తి, అందానికే అందం ఆ శ్రీకృష్ణుడి రూపం. మరి అటువంటి తేజో మంగళ రూపాన్ని సృష్టించడానికి ఆ బ్రహ్మ ఎంత సమయం తీసుకుని ఉంటాడు. అలాంటి నువ్వు నాకు ఎలా జన్మించావయ్యా అని చెప్తున్నారు. అయితే మన శాస్త్రంలో చెప్పబడింది, అంటే ఎటువంటి దోషాలు లేకుండా సర్వ సాముద్రిక లక్షణాలు కలిగినటువంటి శరీరాలు సాధారణంగా మానవులకు ఎవ్వరికి ఉండవు. అంటే ఏదో ఒక దోషం లేని మానవుడు ఉండడు అనమాట. కేవలం ఎవరికి మాత్రమే అటువంటి ఏమీ దోషాలు లేని రూపం ఉంటుందంటే మనిషి రూపంలో పుట్టిన భగవంతుడికి మాత్రమే, రాముడు, కృష్ణుడు, ఇలా వీళ్ళకి మాత్రమే సర్వ సాముద్రిక లక్షణాలు ఉంటాయన్నమాట. అంత గొప్ప రూపం. ఆ గొప్ప రూపాన్ని ఊహించుకునే అదృష్టం కలగడానికి, ఆ రూపాన్ని వర్ణిస్తూ మనం ఈరోజు ఈ చక్కటి పాటని పాడుకోవడానికి కూడా నిజంగా బ్రహ్మ కూడా మనకి మంచి రాత రాసి ఉంటాడు. అందుకే ఈరోజు మనం ఆ బ్రహ్మ దయ వల్లే, ఆయన రాయబట్టే, ఆ భగవంతుడి కృప ఉండబట్టే మనం ఈరోజు ఇంత చక్కటి పాటని ఇంత మధురంగా పాడుకోగలుగుతున్నాం. ఆ పాడుకోవాలనే కోరిక మనకు కలగడం, దాన్ని నేర్చుకోగలగడం, ఇవన్నీ కూడా మన పూర్వజన్మ సుకృతమే అనుకోవాలి. ఇప్పుడు ఈ చరణం అంతా కలిపి పాడి మళ్ళీ కస్తూరి రంగరంగాని పల్లవి పాడాలి. పాడదామా? శిరమునా చింతామణి నా తండ్రి నాలుకను నక్షత్రము
పండ్లను పరుసవేది భుజమున శంఖు చక్రములు కలవు వీపున వింజామరం నా తండ్రి బొడ్డున పారిజాతం అరికాళ్ళ పద్మములును అన్నియు అమరేలు కన్న తండ్రి నీ రూపు నీ చక్కన ఆ బ్రహ్మ ఎన్నాళ్ళు రాసే తండ్రి అన్నెకారి కడుపునా ఓ అయ్య ఏల జన్మిస్తివయ్యా కస్తూరి రంగరంగా నాయన్న కావేటి రంగరంగా శ్రీరంగ రంగరంగా నిను బాసి నేనెట్లు మరచుందురా. ఇక్కడ చరణాన్ని పాడేసిన తర్వాత పల్లవి 2 సార్లు ఇంకోసారి పాడాలి. కస్తూరి రంగరంగా కస్తూరి రంగరంగా నాయన్న కావేటి రంగరంగా నాయన్న కావేటి రంగరంగా. అక్కడ కొంచెం రంగరంగా రంగరంగా ఆ నెల పైకి కిందికి ఆ గమకం ఇస్తే అందం వేరుగా ఉంటుంది. రంగరంగా రంగరంగా శ్రీరంగ రంగరంగా శ్రీరంగ రంగరంగా. ఇక్కడ కూడా ఏం చేసాం, రంగ ఇంకా పైకి తీసుకెళ్ళాం. శ్రీరంగ రంగరంగా శ్రీరంగ రంగరంగా రంగా నిను బాసి నిను బాసి నేనెట్లు మరచుందురా నేనెట్లు మరచుందురా. నిను బాసి నేనెట్లు మరచుందురా నిను బాసి నేనెట్లు మరచుందురా. నిను బాసి నేనెట్లు మరచుందురా నిను బాసి నేనెట్లు మరచుందురా. ఇలా నిను బాసి నేనెట్లు మరచుందురా అన్న పదాన్ని 3 సార్లు పాడి ఎండింగ్లో నిను బాసి నేనెట్లు నిను బాసి నేనెట్లు మరచుందురా మరచుందురా. నిన్ను ఏ విధంగా నేను మరచి ఉంటాను, నేను మర్చిపోతానా? ఇంత గొప్ప సుందర విగ్రహం, ఇంత గొప్ప లీలలు ఇవన్నీ తెలిసాక కూడా నిజమే కదా. తెలియనంతసేపు మనం ఏదో అనుకుంటాం, తెలిసిన తర్వాత వదిలిపెట్టాం కదా. అందుకే కాబట్టి అందులోని భావాన్ని, అందులో ఉన్న రుచిని మనం తెలుసుకోవడానికి ప్రయత్నించినప్పుడు భక్తిలో కానీ భగవంతుల్లో కానీ ఆ మార్గంలో ఉన్న తీయదనాన్ని మనం ఎప్పుడైతే తెలుసుకోవడం మొదలు పెడతామో, మనం వద్దులే ఇవాళ పాడుకోవద్దులే అనుకున్నా కూడా మన మనసు ఊరుకోదు. లేదు లేదు మళ్ళీ ఒక్కసారి ఇది పాడుకుందాం ఇవాళ అనిపిస్తుంది అనమాట. అలా మంచి మార్గంలో మన మనసుని పెట్టినప్పుడు మన మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది. మన మనసుకి కూడా ఎంతో ఆనందం, నిజమైన ఆనందం. అంటే ఏ వస్తువులు ఏవో ఉన్నాయనుకోండి, ఆ వస్తువులు ఉన్నంతసేపే మనకు ఆనందం. కానీ ఈ పాట, ఆ భక్తి, ఆ భావం ఇవన్నీ మనసులో ఉన్నవి ఎక్కడికి పోవు, ఎటువంటి పరిస్థితుల్లో కూడా మనల్ని అవి వదిలిపెట్టి పోవు అనమాట. కాబట్టి ఇటువంటి పాటలు నేర్చుకోవడం, పాడుకోవడం ఇదంతా కూడా నిజంగా మన అదృష్టం. ఇప్పుడు ఈ పాట మొత్తం కలిపి ఒకసారి పాడదాం. కస్తూరి రంగరంగా కస్తూరి రంగరంగా నాయన్న కావేటి రంగరంగా శ్రీరంగ రంగరంగా నిను బాసి నేనెట్లు మరచుందురా. కస్తూరి రంగరంగా నాయన్న కావేటి రంగరంగా శ్రీరంగ రంగరంగా నిను బాసి నేనెట్లు మరచుందురా. కంసుణ్ణి సంహరింప సద్గురుడు అవతారమెత్తినప్పుడు దేవకీ గర్భమునను కృష్ణావతారుడై జన్మించెను. 7 రాత్రులు చేరిచి ఒక రాత్రి ఏకరాత్రిగా చేసెను.
ఆదివారము పూటను అష్టమి దినమందు జన్మించెను. తలతోను జన్మమైతే తనకు బహుమోసంబు వచ్చుననుచు ఎదురు కాళ్ళను పుట్టెను. 7 దాదులను చంపెనప్పుడు కస్తూరి రంగరంగా నాయన్న కావేటి రంగరంగా శ్రీరంగ రంగరంగా నిను బాసి నేనెట్లు మరచుందురా. పుత్తిళ్ళ మీదనప్పుడు బాలుండు చక్కగా పవళించెను. తన 2 హస్తములతో దేవకి తనయుణ్ణి ఎత్తుకొనెను. అడ్డాలపై వేసుక ఆ బాలునంద చందము చూచెను. వసుదేవ పుత్రుడమ్మా ఈ బిడ్డ వైకుంఠవాసుడమ్మా. నవనీత చోరుడమ్మా ఈ బిడ్డ నందగోపాలుడమ్మా. సితపత్ర నేత్రుడమ్మా ఈ బిడ్డ శ్రీరామచంద్రుడమ్మా. కస్తూరి రంగరంగా నాయన్న కావేటి రంగరంగా శ్రీరంగ రంగరంగా నిను బాసి నేనెట్లు మరచుందురా. శిరమున చింతామణి నా తండ్రి నాలుకను నక్షత్రము. పండ్లను పరుసవేది భుజమున శంఖు చక్రములు కలవు. వీపున వింజామరం నా తండ్రి బొడ్డున పారిజాతం. అరికాళ్ళ పద్మములును అన్నియు అమరేను కన్న తండ్రి. నీ రూపు నీ చక్కన ఆ బ్రహ్మ ఎన్నాళ్ళు రాసె తండ్రి. అన్నెకారి కడుపునా ఓ అయ్య ఏల జన్మిస్తివయ్యా. కస్తూరి రంగరంగా నాయన్న కావేటి రంగరంగా శ్రీరంగ రంగరంగా నిను బాసి నేనెట్లు మరచుందురా. కస్తూరి రంగరంగా నాయన్న కావేటి రంగరంగా శ్రీరంగ రంగరంగా నిను బాసి నేనెట్లు మరచుందురా. నిను బాసి నేనెట్లు మరచుందురా. నిను బాసి నేనెట్లు మరచుందురా. తరువాతి వీడియోలో మరొక చక్కటి పాటతో మళ్ళీ కలుసుకుందాం.